నేటి ఆత్మీయ మన్నా దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. మిషనరీల పరిచర్యలో భాగంగా మనం కొందరు మిషనరీలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదండి. అందులో భాగంగానే అన్నా సారా కుగ్లర్ గారి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. గుంటూరుకే తలమానికం కుగ్లర్ హాస్పిటల్ గుంటూరులోని నెహ్రూ నగర్ను ఆనుకొని 18 ఎకరాల్లో 50 పడకల సామర్థ్యంతో 1897 జూన్ 22న ప్రారంభమైన కుగ్లర్ ఆసుపత్రి ఒకప్పుడు కోస్తా జిల్లాలకు తలమానికంగా ఉండేది. అన్నా సారా కుగ్లర్ ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ముఖ్యంగా మహిళల ప్రసవాలు, శస్త్రచికిత్సలకు పేరుగాంచింది. ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యం అందించింది. ఇప్పటికీ గుంటూరులో ఈ హాస్పిటల్ ఉంది. 1856లో అమెరికా దేశంలోని పెన్సిల్వేనియాలో జన్మించారు అన్నా సారా కుగ్లర్. ఈమె మొట్టమొదటి వైద్య మిషనరీ. 47 సంవత్సరాల పాటు ఈమె భారతదేశంలో వైద్య సేవలు అందించారు. గుంటూరులో ఆసుపత్రిని నిర్మించారు. ఆ ఆసుపత్రికి ఆమె పేరే పెట్టారు. 1879లో ఆమె ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియాలో మెడిసిన్లో డిగ్రీ పూర్తి చేశారు. 2 సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేశారు. ఆమె చిన్ననాటి నుంచి ఒక డ్రీమ్ ఏమిటంటే ఒక మిషనరీగా వెళ్ళాలని, ప్రజలకు సేవ చేయాలని, అనారోగ్యంతో పేదరికంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని, క్రీస్తు ప్రేమ చూపించాలని ఆమె ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. కుగ్లర్కు 1882వ సంవత్సరంలో భారతదేశం నుండి లూథరన్ మిషనరీగా ఉన్న ఆడెమ్ డి రోవ్ అనే అతను ఒక ఉత్తరం రాయడం జరుగుతుంది. ఆ ఉత్తరంలో భారతదేశంలో లేడీ డాక్టర్స్ ఎవరూ లేరు, ఇక్కడ పరిస్థితులన్నీ చిన్నాభిన్నంగా ఉన్నాయి, లేడీ డాక్టర్స్ ఎవరూ లేనందువలన అనేక మంది స్త్రీలు, ముఖ్యంగా అగ్రవర్ణాల వారు జెంట్ డాక్టర్ నుండి ట్రీట్మెంట్ తీసుకోకూడదని, వారిని ముట్టుకోకూడదని మూర్ఖపు ఆలోచనలతో చనిపోతున్నారు. అనారోగ్యంతో చావనైనా చస్తాం కానీ పరాయి పురుషుడు మా ఇంటి వారిని ట్రీట్ చేయకూడదనే మూఢత్వంతో ఉన్నారు వారంతా. అదేవిధంగా వితంతువులపై అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అంటురోగాలతో ఉన్నారు మరియు చదువు లేక పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంకు నీలాంటి వారి అవసరం ఎంతైనా ఉంది అని ఆ ఉత్తరంలో సారాంశం. ఆమె ఆ ఉత్తరం చూసిన వెంటనే అమెరికాలో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి లూథరన్ మిషనరీ వారికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. నన్ను ఒక మిషనరీగా పంపించండి, ఒక డాక్టర్గా పంపించండి అని. కానీ కొన్ని కారణాల వల్ల వారు ఆ అప్లికేషన్ను తిరస్కరిస్తారు. మిమ్మల్ని మిషనరీ డాక్టర్గా పంపించలేము కానీ మిషనరీ టీచర్గా పంపించగలము అని చెప్తారు. ఆమె భారతదేశానికి టీచర్గా రావటానికి అంగీకరించి 1883వ సంవత్సరంలో గుంటూరు ప్రాంతానికి వచ్చి అక్కడి ప్రజలకు మిషనరీ కాంపౌండ్లోనే ఒక చిన్న స్కూల్ ప్రారంభించి వారికి ఉచితంగా బోధించటం, సేవ చేయటం మొదలు పెడుతుంది. తన దగ్గరున్న కొంచెం డబ్బులతో మెడిసిన్స్ కొని ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు వైద్యం చేస్తుంటుంది. 1885వ సంవత్సరంలో లూథరన్ మిషనరీ వారు ఆమె డాక్టర్గా తాను సేవలు చేయవచ్చు అని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచే ఆమె తన వైద్య సేవలు కొనసాగిస్తూ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వారందరికీ వైద్యం చేయడమే గాక యేసు నిమిత్తం మేము మీ పరిచారకులము అని చెప్తుంది. 1897వ సంవత్సరంలో ఆమె 50 పడకల ఆసుపత్రి నిర్మించి సంపూర్ణ వైద్య సేవలు అందించింది. ఈమె చేస్తున్న వైద్య సేవలను అగ్రవర్ణాల వారు తమను ముట్టుకోకుండా చేయాలని మూర్ఖంగా మాట్లాడేవారట. అయినా కూడా ఆమె ఓర్పుతో వారిని గౌరవించి వారికి మందులను చేతికి ఇవ్వకుండా కింద పెట్టేవారట. అదేవిధంగా వారికి హాస్పిటల్లో ప్రత్యేకంగా త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పరిచారట. ఆ విధంగా వారి మూఢనమ్మకాలను భరించి గౌరవించి నాటి దినాలలోనే 47 సంవత్సరాలు వైద్య మిషనరీగా సేవ చేయటం అనేది చిన్న విషయం కాదు కదండి. 1930వ సంవత్సరంలో ఆమె ప్రభువునందు నిద్రించారు. ఆమె యొక్క గొప్ప వ్యక్తిత్వానికి, ఎనలేని సేవలకు కృతజ్ఞత నివాళులు అర్పిద్దాము. ఆమెన్. హల్లెలూయా.